గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. విదేశీ నిధులతో పల్లెదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రమంతటికీ ఈఏపీ ప్యాకేజీ ఫలాలు అందేలా కసరత్తు చేస్తోంది. విదేశీ ఆర్థిక సహాయం ఈఏపీ ద్వారా తీసుకునే నిధులను పెద్ద ప్రాజెక్టులకే పరిమితం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రహదారులు, భవనాల శాఖ పనులకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు, వంతెనల నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ పనులపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, జైకా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ద్వారా వచ్చే నిధులతో కొన్ని రోడ్లు చేపట్టేందుకు ఆమోదం లభించింది. 6,000 కోట్ల రూపాయల ఏడీబీ నిధులతో విశాఖ, చెన్నై పారిశ్రామిక నడవాలో రహదారులు నిర్మించనున్నారు. హుద్హుద్ తుపాను పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా వివిధ శాఖల పరిధిలోని పనులకు ప్రపంచ బ్యాంక్ నిధులు అందాయి. ఈఏపీ కింద తీసుకునే మొత్తాన్ని ప్యాకేజీలో భాగంగా తిరిగి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించినందున మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే గ్రామీణ ప్రాంత రోడ్లను 2 వరుసల దారులుగా విస్తరిస్తారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులను 2 వరుసలకు విస్తరించే ప్రాజెక్టును ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖ సిద్ధం చేసింది. ఇటీవలే పంచాయతీరాజ్ నుంచి 5,500 కిలోమీటర్ల దారులను R&Bకి బదలాయించారు. వీటిని తార్ రోడ్లుగా అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని R&B వంతెనల్లో బలహీనంగా ఉన్న వాటిని పునర్నిర్మించే పనులు కూడా ఇందులో భాగంగానే చేపట్టాలనే యోచన ఉంది. ఏ జిల్లాల్లో ఎన్ని పనులు చేపట్టవచ్చు, ఎంత వ్యయం అవుతుందనే లెక్కలు కూడా అధికార వర్గాలు సిద్ధం చేస్తున్నాయి.